హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఇంటి దగ్గరే ఉంటూ మీ సొంత ఊర్లోని ఒక మంచి ఉపాధి అవకాశం కోసం వెతుకుతున్నారా? అసలు ఎలాంటి పరీక్ష లేకుండా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తో కలిసి పనిచేసే ఛాన్స్ వస్తే వదులుకుంటారా? లేదు కదా. సో ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి ఒక సూపర్ అప్డేట్ వచ్చింది. మీరు కేవలం 10వ తరగతి పాస్ అయినా, ఒకవేళ ఫెయిల్ అయినా సరే, మీ ఊరిలోనే ఒక మినీ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేసుకొని నెలకు 10,000 నుండి 20,000 వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు. సో దీనికి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న ఆడవారు కానీ, మగవారు కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో అసలు ఈ నోటిఫికేషన్ ఏంటి? మనం ఏం పని చేయాలి? డబ్బులు ఎలా వస్తాయి? మరియు ఎలా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో పక్కా క్లారిటీతో పూర్తి వివరాలతో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అసలు నార్మల్‌గా మనకి ఫస్ట్ ఈ కాన్సెప్ట్ అర్థం కావాలి కదా. సో అంటే నార్మల్‌గా ఏ పని చేయాలన్నా అందులో మనకి ఆ కాన్సెప్ట్ అనేది తెలియదు కాబట్టి ఫ్రెండ్స్, అసలు విషయంలోకి వెళ్తే మనకి ఇండియా పోస్ట్ వాళ్ళు గవర్నమెంట్‌కి చెందిన సీఎస్‌సి కామన్ సర్వీస్ సెంటర్స్ తో కొలాబరేట్ అయ్యి ఒక కొత్త సర్వీస్ ను స్టార్ట్ చేశారు. అదే అండి సిఎస్సి డాక్ మిత్ర. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సాధారణంగా మనం ఏదైనా స్పీడ్ పోస్ట్ చేయాలన్నా లేదా పార్సల్ పంపాలన్నా మెయిన్ పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళాలి. అక్కడ క్యూ లైన్లు ఎక్కువగా ఉంటాయి, దూరం కూడా ఉండొచ్చు. ఈ సమస్యను తగ్గించడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మీలాంటి వాళ్ళను విలేజ్ లెవెల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గా సెలెక్ట్ చేసి మీ ఊర్లోనే ఈ పోస్టల్ సర్వీస్ ను అందించే బాధ్యతను మీకు అప్పగిస్తారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే, మీ ఊర్లోనే మీరు ఒక మినీ పోస్ట్ ఆఫీస్ ను రన్ చేయబోతున్నారు. ఓకేనండి. సరే. ఇందులో మనం చేయాల్సిన వర్క్ ఏంటి అంటే చాలా సింపుల్ అండి. మీ సెంటర్‌కి వచ్చే కస్టమర్ల దగ్గర నుండి స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ లేదా పార్సెల్‌ని మీరు రిసీవ్ చేసుకోవాలి. సో, మీకు ఇచ్చే సెపరేట్ పోర్టల్ లేదా సిస్టమ్‌లో ఆ పార్సెల్ పంపే వారి పేరు, అడ్రెస్, మొబైల్ నంబరు మరియు పార్సెల్ బరువు ఎంటర్ చేయాలి. బరువును బట్టి సిస్టమ్ కొంత అమౌంట్ చూపిస్తుంది. ఆ అమౌంట్‌ని మీరు కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసుకోవాలి. ఆ పార్సెల్ పై డీటెయిల్స్ రాసి మీ దగ్గర ఉన్న అన్ని పార్సెల్‌ని కలిపి మీ ఏరియాలోని మెయిన్ పోస్ట్ ఆఫీస్‌కి సబ్మిట్ చేయాలి. అక్కడ నుండి ఇండియా పోస్ట్ వాళ్ళే ఆ పార్సెల్‌ని కస్టమర్ డెస్టినేషన్‌కి చేరవేస్తారు. సో ఇక్కడ మీరు కేవలం ఒక సర్వీస్ ప్రొవైడర్ గా మాత్రమే వర్క్ చేస్తారన్నమాట. సో అంటే దీంట్లో ఎక్కువ లాభం రాదు కదా. విలేజ్ లో ఎవరు కొరియర్ చేస్తారు, ఎవరు పార్సెల్ చేస్తారు అనుకుంటారు కదా. సో ఇప్పుడు మీ పని మీరు చేసుకుంటూ ఇది కూడా సైడ్ పోస్ట్ ఆఫీస్ ఒక రన్ చేశారనుకోండి, ఇది కూడా ఒక ఆదాయంని మీకు తీసుకొస్తుంది కదా. సో అంటే మీ విలేజ్ వాతావరణం బట్టి, అక్కడ వచ్చే పార్సల్స్ బట్టి, ఎవరైతే అంటే ఇట్లా పోస్ట్ ఆఫీస్ సర్వీస్ ని ఎవరైతే యూజ్ చేసుకుంటారో, లేదంటే మీరు ఒక షాప్ ఓనర్ అయి ఉండి సో షాప్ నడుపుతూనే ఇలాంటివి కూడా రన్ చేసుకోవచ్చు. ఇలా కూడా చేయొచ్చు. సో ఇప్పుడు అందరికీ వచ్చి మెయిన్ డౌట్ ఏంటంటే సాలరీ ఎంత ఉంటుంది? ఫ్రెండ్స్, ఇది ఫిక్స్డ్ సాలరీ జాబ్ కాదు. ఇది పక్క కమిషన్ బేస్డ్ బిజినెస్ మోడల్. మీ సెంటర్ ద్వారా జరిగే ప్రతి బుకింగ్ పై మీకు కనీసం 15% కమిషన్ వస్తుంది. ఒక్కసారి లెక్క చూడండి. 15% కమిషన్ అండి. మీరు ఎక్స్‌ట్రా అమౌంట్ ఏం కలెక్ట్ చేయట్లేదు. అందులో నుంచి 15% మీకొస్తుంది అని చెప్తున్నాను. సో, సపోజ్ మీరు 200 సర్వీస్ అయిందనుకోండి. అంటే నార్మల్‌గా పార్సెల్‌కో, కొరియర్‌కో 200 అయింది. అందులో 15% అంటే రూ. 30. రూ. 30లో జీఎస్టీ పోను మీకు రూ. 22.80 వస్తది. అదే రోజుకి రూ. 1000 అనుకోండి. 15% అంటే రూ. 150. సో, అలా. అంటే మీ ఊరిలో రోజుకొక 10-15 పార్సెల్ లేదా స్పీడ్ పోస్టులు వచ్చినా నెలకు ఈజీగా 10,000 నుండి 20,000 వరకు పార్ట్ టైమ్ గా లేదా ఫుల్ టైమ్ గా సంపాదించుకోవచ్చు. ఊరిలో బిజినెస్ పెరిగే కొద్దీ మీ ఇన్కమ్ కూడా పెరుగుతుందండి. ఓకేనా. సో అంటే దీనికి అసలు అప్లై ఎలా చేయాలి? ఏం చేయాలి అంటే మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. అవేంటో నేను చెప్తాను. క్లియర్ గా నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆధార్ కార్డ్, ఫ్రంట్ అండ్ బ్యాక్ మరియు పాన్ కార్డ్, ఓటర్ ఐడి మరియు మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, హైయెస్ట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్. మీరు 10థ్ చదివితే 10థ్ మెమో, డిగ్రీ చదివితే డిగ్రీ మెమో. సో, పోలీస్ వెరిఫికేషన్ రిపోర్ట్. మీపై ఎలాంటి క్రిమినల్ కేసెస్ లేవని మీ సమీప పోలీస్ స్టేషన్ నుంచి ఇచ్చే సర్టిఫికేట్. సో, చివరగా ఏంటంటే టెలి సెంటర్ ఎంటర్‌ప్రెన్యూర్ కోర్స్, టీఈసీ సర్టిఫికేట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన ఒక చిన్న ఆన్‌లైన్ కోర్స్ ఉంటుంది. ఒకసారి టీఈసీ కోర్స్ అని మీరు సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది. అది కంప్లీట్ చేస్తే ఈ సర్టిఫికేట్ వస్తుంది. బ్యాంక్ బీసీ సర్టిఫికేట్ కూడా అడుగుతారు. సో గుర్తుపెట్టుకోండి. మీరు అప్‌లోడ్ చేసే డాక్యుమెంట్ అన్నీ 1 ఎంబీ లోపు సైజులో పీఎన్‌జీ, పీఈడీఎఫ్ లేదా జేపీజీ ఫార్మాట్‌లో ఉండాలి. ఒకవేళ మీకు తెలియకపోతే ఇవన్నీ తీసుకొని మీ సేవలోకెళ్ళి అప్లై చేయమన్నా చేసి పెడతారు మీకు. ఓకేనండి. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. పోర్టల్‌లో ఎలా రిజిస్టర్ అవ్వాలో చూద్దాం. స్టెప్ 1 ఏంటంటే, మొదట నేను డిస్క్రిప్షన్‌లో మరియు కామెంట్ సెక్షన్‌లో అఫీషియల్ సీఎస్‌సి డాక్ మిత్ర వెబ్‌సైట్ లింక్‌ను ఇస్తాను. క్లిక్ చేయండి. స్టెప్ 2, హోమ్ పేజ్ ఓపెన్ అవ్వగానే మీకు డిజిటల్ సేవా కనెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ సీఎస్‌సి ఐడీ ఉంటే దాంతో నేరుగా లాగిన్ అవ్వచ్చు. లేని వారు కొత్త అంటే వీఎల్ఈ రిజిస్ట్రేషన్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ కనిపిస్తుంది. స్టెప్ 3 ఏంటంటే, అక్కడ ఓపెన్ అయ్యే అప్లికేషన్ ఫామ్‌లో మీ పేరు, యాక్టివ్‌గా ఉన్న మొబైల్ నంబర్,
ఈమెయిల్ ఐడి మరియు మీ ఊరి పూర్తి అడ్రస్ ను తప్పులు లేకుండా ఎంటర్ చేయాలి. స్టెప్ 4 ఏంటంటే, ఆ తర్వాత మనం ఇందాక చెప్పుకున్న డాక్యుమెంట్స్ అంటే ఆధార్, పాన్ కార్డ్, సర్టిఫికేట్స్ అన్నీ కూడా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, టీఈసీ సర్టిఫికేట్స్ అన్నీ ఒకటొకటి స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. సో, ఇలా అన్ని డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేశాక కింద ఉన్న డిక్లరేషన్ బాక్స్‌ని టిక్ చేసి గెట్ స్టార్టెడ్ లేదా సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. సో, అంతే ఫ్రెండ్స్. మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. అధికారులు మీ డీటెయిల్స్ వెరిఫై చేసి అంతా కరెక్ట్‌గా ఉంటే మీకు అప్రూవల్ ఇస్తారు. ఆ తర్వాత మీ ఊర్లోనే మీ మినీ పోస్ట్ ఆఫీస్ సర్వీస్‌ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, చూసారు కదా ఫ్రెండ్స్. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా సొంత ఊర్లోనే ఆహ్, గౌరవంగా డబ్బులు సంపాదించుకునే అద్భుతమైన అవకాశం ఇది. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్లికేషన్ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. మీకు ఒకవేళ మీ అప్లికేషన్ ప్రాసెస్ పైన ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే హైప్ ఇవ్వండి. మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.